హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ 2013. ఈరోజు మంచి రెసిపీ వెల్లుల్లి చికెన్ కర్రీ అయితే చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ లెవర్స్కి ఫస్ట్ అని అయితే నేను చెప్పకొచ్చు. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు హడావుడిగా లేకుండా సింపుల్గా కుక్కర్లో అయితే నేను చూపిస్తానండి. ఎంత టేస్ట్ ఉంటుందో మీరు కూడా ట్రై చేసి నాకు కంపల్సరీగా కామెంట్ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ అయితే చూద్దామా. నేనైతే శుభ్రంగా చికెన్ తీసుకొని చిన్న పీసుల్లా కట్ చేసేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఒక గిన్నె తీసుకొని అది కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకునైతే స్కిప్ చేయకండి. మంచిగా అవి ఫ్రై అవ్వాలండి. 1 నిమిషం 2 నిమిషాల వరకు. ఆ తర్వాత ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అది కూడా పచ్చివాసన అంతా పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ అయితే మనం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ మసాలా మొత్తం కలిసే విధంగా. దీంట్లో ఎలాంటి మసాలాలు అయితే యాడ్ చేయలేదండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మంచి టేస్టీ కర్రీ. ఇంకా పసుపు, సాల్ట్ అయితే వేసి మంచిగా కలుపుకోవాలి. చికెను ఎన్ని వెరైటీస్ చేసుకున్నా ఆ చికెను టేస్టే వేరు కదండి. మీరు కూడా చికెన్ లవర్స్ చాలామంది ఉంటారు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. బోర్ కొట్టండి. ఫుడ్ ఏంటంటే చికెనే కాదా, దీంట్లో చాలా వెరైటీస్ కూడా చేసుకుంటూ ఉంటారు. దాంట్లో ఇది ఒకటి అండి. 1 కప్పు వరకు బాగా పండిన టమాటాలు కూడా వేసుకోవాలి. అవి కూడా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్పైసీనెస్ తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం పిల్లలు ఉన్నారు కదా అనేసి కొంచెం 1 స్పూన్ వరకు అయితే వేసుకున్నాను. మీరు ఇంకొంచెం స్పైసీగా తింటాము అని అనుకున్న వాళ్ళు ఇంకొక స్పూన్ అయితే వేసుకోండి. సాల్టు, కారము అనేది మీ ఆప్షనల్ మాత్రమేనండి. 1 నిమిషం మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే ఇలా అయితే వస్తుంది కదా. దీంట్లో ఎటువంటి వాటర్ కూడా మనం యాడ్ చేయమండి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. కొంచెం చికెన్ మసాలా, ఇంకంతేనండి. ఇంకేం ఇంగ్రీడియంట్స్ అయితే ఏమి వేయటం లేదు. ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం వాటర్ కూడా యాడ్ చేయము. ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉండిద్ది కదా. నేనైతే వెల్లుల్లి ఇలా చీల్చి వేశాను. మీరు గడ్డలు ఉంటే వెల్లుల్లి గడ్డలు కూడా వేసుకోండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి అండి. ఇంకా వాటర్ అయితే ఏం యాడ్ చేయకండి. ఈ గ్రేవీ సరిపోతుంది. దీనికి వాటర్ చాలా ఊరిపోతాయి. 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. చూడండి, వాటర్ కూడా చాలా ఊరిపోయినాయి. మంచి గ్రేవీతో కూడా వచ్చేసింది. అంతే, ఎంతో సింపుల్ అయిన వెల్లుల్లి చికెన్ గ్రేవీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఎలా వచ్చిద్దో ఏమో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు. సరేనని మన యూట్యూబ్స్ కూడా ఎందుకు చూపించకూడదు అనేసి మీకు చూపించాను. అయితే వేడి వేడి అన్నంలో ఇలా చికెన్ వేసుకొని సైడ్ డిష్గా ఉల్లిపాయలు, లెమన్ వేసుకుంటే నాకైతే చెయ్యి కూడా కాలిపోతుంది. అంత టేస్టీగా ఉంది. నేనైతే వేడి చేసినా ఇలా వేడిగానే తినడం ఇష్టమండి. మీలో ఎంతమందికి వేడి వేడిగా తినడం ఇష్టమో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.